హరి బ్రహ్మా విష్ణు దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ. హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఈ చిన్న కార్యక్రమాన్ని ఎట్లా చేస్తున్నాము? దేనిని అనుకరించి? సేమ్ ప్లేస్, సేమ్ టైం, సేమ్ ప్లేస్. ఒకే సమయము, ఒకే ప్రదేశం. అట్లాగే మనకి ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ భూమి మొదలుకునే గ్రహాలు, నక్షత్రాలు, తర్వాత ఈ భూగ్రహం మీద ఋతువులు, రాత్రి పగలు అన్ని కూడా సేమ్ టైం, సేమ్ ప్లేస్. వాటిని అనుకరిస్తూ మనం కూడా కార్యక్రమం ఒకే సమయం, ఒకే ప్రదేశం, అదే ప్రదేశము, అదే సమయం, సేమ్ టైం, సేమ్ ప్లేస్. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం, దానివల్ల ఋతువులు ఏర్పడడం, కాలాలు ఏర్పడడం. ఇట్లా మనం కూడా ఇవన్నీ దేనికోసం చేస్తున్నాయి? సృష్టికర్త కోసం, సృష్టించిన వాడి కోసం, తమను సృష్టించిన వాడి కోసం. ఎవరైతే తమను సృష్టించి తమకి కార్యక్రమం అప్పచెప్పాడో వాడి కోసం. మనం కూడా అదే పద్ధతిలో సృష్టించిన వాటి కోసం ఈ కార్యక్రమం.
ఇట్లా సృష్టిని అనుకరిస్తూ జీవితాన్ని కొనసాగించడం ఒక అలవాటుగా మారుతుంది ఈ చిన్న కార్యక్రమం ద్వారా మనకి. మనం ఇది ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్, జాఫ్రీ హడ్సన్ అని ఆయన రాశారు. ఇంగ్లాండ్ కు చెందిన ఆయన. ఇది మనకి మొదటి 4 వాల్యూమ్స్ ఉన్నాయన్నారు. మొదటి వాల్యూమ్ మనము అధ్యయనానికి తీసుకున్నాము. ఆ మొదటి వాల్యూమ్ లో ఆయన ఏం చేశారంటే మొత్తం 6 భాగాలుగా దాన్ని విభజించారు. 6 భాగాలు చేసి ఒక్కొక్క భాగంలో మళ్ళీ కొన్ని అధ్యాయాలుగా కొన్ని విషయాలు ఇస్తూ వచ్చారు. ఒకదాని తర్వాత ఒకటి ఏ పద్ధతిలో ఆ విషయాలను అందిస్తూ ఉంటే మనము క్రమక్రమంగా దాని పట్ల అవగాహన పెంచుకుంటూ అండర్స్టాండింగ్ అయ్యి అది మనకి అనుభూతం అవుతుందో ఆ పద్ధతిలో ఇచ్చారు ఆయన. సో ముందు మొదటి భాగం ఏంటంటే మ్యాన్ కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైట్, మానవాళి అన్వేషణ, వెలుగు కొరకు అన్వేషణ. దాంట్లో మనం ఇప్పటికే 2 చాప్టర్స్ పూర్తి చేసుకున్నాం, 2 అధ్యాయాలు. మొత్తం దీంట్లో మళ్ళీ 6 అధ్యాయాలు ఉన్నాయి. 2 అధ్యాయాలు పూర్తి చేసుకుని క్రిస్టియానిటీ అండ్ ద మోడర్న్ వరల్డ్, ద సింబాలికల్ లాంగ్వేజ్. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చాము. 3వ అధ్యాయం ఏంటంటే ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ఏ లిటరల్ రీడింగ్ ఆఫ్ ద బైబిల్ అండ్ సమ్ సొల్యూషన్స్. ఈ బైబిల్ ని ఎట్లాగో చదువుతున్నాం మనం. అట్లా చదవడం వల్ల వస్తున్నటువంటి సమస్యలు, ఎదురవుతున్నటువంటి సమస్యలు మనకి అట్లా చదవడం వల్ల ఎదురవుతున్న సమస్యలకి కొన్ని పరిష్కారాలు, ఏ పద్ధతిలో దాన్ని చదవటం మొదలు పెడితే ఆ సమస్యలు లేకుండా మనకి చక్కగా ఇది అవగతం అవుతుందో ఆ విషయాలు ఈ అధ్యాయంలో చర్చింపబడతాయి. చాప్టర్ 3, 3వ అధ్యాయం. ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ఏ లిటరల్ రీడింగ్ ఆఫ్ ద బైబిల్ అండ్ సమ్ సొల్యూషన్స్. వాడుక భాషలో లేకపోతే ఒక రచనని చదివినట్టుగా, సాహిత్యముగా చదివినట్టుగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చదివినట్లయినా ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కారములు. సిన్స్ కాంప్రహెన్షన్ అండ్ అప్రిసియేషన్, మనం ఇది కార్యక్రమం మొదలు పెట్టుకుని 6 నెలలు నిండింది. 6 నెలలు నుండి ఇది 7వ నెల 4వ రోజు. ఈరోజు 7వ నెల 4వ రోజు. ఈ 6 నెలలకు గాను మనకి ఎన్ని పేజీలు అయినాయి అంటే 60 పేజీలు అయినాయి ఈ గ్రంథం. అంటే 180 రోజులు. 180 రోజులకి 60 పేజీలు పూర్తి చేసుకున్నాం. అంటే ఒక్కొక్క పేజీని 3 రోజుల పాటు వివరించుకుంటూ స్పష్టమైన అవగాహనతో మనం ముందుకి కదులుతూ ఉన్నాం. దీనివల్ల ఏంటంటే ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా, దేన్ని పరిశీలించిన దానికి మొత్తం సృష్టితో అన్వయించుకుంటా దాన్ని పట్టుకునే మనం ఏదైతే మన ఎదురుగా ఉన్నదో దాన్ని పట్టుకుని ఆ మూలానికి వెళ్ళగలిగేటట్టుగా మనము ఎక్కడ ఏది పట్టుకున్నా కానీ కేంద్రానికి వెళ్ళిపోయేటట్టుగా అట్లా అధ్యయనం చేసుకుంటున్నాం. ఎవ్రీవేర్ సెంటర్, నోవేర్ సర్కంఫరెన్స్. అంటే ప్రతిదీ
కేంద్రానికి సంబంధించింది. కేంద్రానికి తీసుకువెళ్ళేది. కేంద్రానికి తీసుకువెళ్ళేదంటే ఇది కేంద్రమై ఉండాలి. కేంద్రము వేరేనండి, ఇదేమో ఇంకొకటి. ఇది ఇక ఈ బస్సు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తుందండి అంటే కాదు. ఇది కేంద్రానికి తీసుకువెళ్ళగలిగేది ఏదైనా కానీ కేంద్రంగా ఉంటుంది. అది కేంద్రం అయితేనే కేంద్రానికి తీసుకెళ్ళగలదు. ఇంకెవరు తీసుకెళ్ళగలరు? ఎవరికి తెలుస్తుంది కేంద్రం గురించి? కేంద్రానికి తప్ప ఎవరికి తెలుస్తుంది? కాబట్టి ఇది కేంద్రానికి తీసుకెళ్ళగలదు అంటే అర్థం ఏంటి? ఇది కేంద్రమై ఉంటుంది. ఇక్కడ ఇది కేంద్రమై ఉన్నది. మనకు ఎదురుగా ఉన్నది అది కేంద్రమై ఉన్నది. మరి తెలుసుకునే మనము, వెళ్ళాలనుకుంటున్నాం మనము కూడా కేంద్రమై ఉన్నాం. అందుకని కేంద్రానికి వెళదామని మనకి భావన వచ్చింది. మనం కేంద్రం కాకుండా కేంద్రానికి వెళ్దామనే భావన వస్తే భావన రాదు. ఒకవేళ వచ్చినా వెళ్ళలేము మనం. విశేషం ఏంటంటే అందుకని మనకి ఆ మంత్రవాక్కు చెప్పింది, ఎవ్రీవేర్ సెంటర్, ఎల్లడలా కేంద్రమే ఉన్నది. ఇంకొకటి లేనే లేదు. ఉన్నదంతా కేంద్రము పరమాత్మ తత్వము. కాబట్టి పరిధి అన్నది లేనే లేదు. నో సర్కంఫరెన్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము పరమాత్మ తత్వం కేసు వెళుతున్నామండి, దైవానుభూతి కోసం వెళుతున్నామండి, దైవం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, దైవ దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నామండి అంటే అది మనం కాదన్నట్టు, ఆయన ఎక్కడో అద్భుతంగా వేరే చోట ఉన్నట్టు, ఆయన కోసం మనం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది ఇది వింటే ఇలాగా. కానీ మనం దైవమై ఉండం. మనం దైవమై ఉండడం వల్ల, దైవాంశకి సంబంధించిన వాళ్ళమై ఉండడం వల్ల మనము ఆ దైవానుభూతి అని ఇక మనం ఇక్కడ దాన్ని చెప్తూ వస్తున్నాము, దాన్ని స్మరిస్తూ వస్తున్నాము, దాన్ని భజన చేస్తూ వస్తున్నాము. మనము ఏదైతే చేరాలని అనుకుంటున్నామో అది మనం అయి ఉన్నాం. అయి ఉండకపోతే అక్కడికి చేరడం అనేది జరగని పని. ఇక్కడ ఏంటన్నమాట, మనం కేంద్రమై ఉన్నాం. మన చుట్టూ ఉన్నది కేంద్రమై ఉన్నది. దేన్ని పట్టుకున్నా గాని, ఒక ఇసుక రేణువుని పట్టుకున్నా, ఒక చీమని పట్టుకున్నా, ఒక చిగురుటాకు. ఇప్పుడు ఈ వసంత మాసంలో మొత్తం ఆకులు రాలిపోయి మరలా ఆకులు చిగురిస్తున్నాయి. చిన్న చిగురుటాకుని పట్టుకోండి, ఏంటది? కేంద్రము, దైవాంశతో ఉన్నది. అందుకనే అది ఎక్కడికి తీసుకెళ్ళగలదు? దైవం దగ్గరికి తీసుకెళ్ళగలదు. చిగురుటాకుని జాగ్రత్తగా గమనిస్తూ, చిగురుటాకు మనకు కావాలి. ఎందుకంటే చాలా సుందరంగా, సౌందర్యంగా, సుకుమారంగా, కాంతిగా, లేత ఆకుపచ్చ రంగుతో విసమిసలాడుతూ ఉన్నది. అలా పట్టుకున్నామంటే ఎంతో మెత్తగా, సుకుమారంగా, మనం ఒక చిన్న శిశువుని పట్టుకుంటే ఎలాగ ఉంటుంది అట్లాగా ఉంది. కంటికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. మరి దాన్ని ప్రేమించాలంటే మనము అదొక్కదాన్ని ప్రేమిస్తే సరిపోతుందా? ఎక్కడికి వెళ్ళాలి మనం? అది ఎక్కడ ఉంది? రెమ్మ దగ్గర ఉంది అది. కాబట్టి ఆ రెమ్మ కూడా మనం ప్రేమించాలి. ఆ రెమ్మని ప్రేమించకపోతే ఈ ఆకు లేదు, మనకి ఈ చిగురుటాకు లేదు. కాబట్టి ఈ చిగురుటాకు మనకు కావాలి అంటే రెమ్మ కావాలి. మరి ఆ రెమ్మ కూడా కావాలి అంటే మరి కొమ్మ కావాలి. ఆ కొమ్మ కూడా కావాలి అంటే ఆ కాండము కావాలి. ఆ కాండము కూడా కావాలి అంటే ఎందుకు ఆ కాండము కావాలంటే మనకి చిగురుటాకు కావాలి. మరి చిగురుటాకు కావాలంటే ఇవన్నీ అవసరం ఉన్నాయి. కాండం వేర్లు కావాలి. వేర్లు కావాలి అంటే ఆ భూమిలో అది మొలకెత్తిన విధానము, దానికి భూమిలో ఉన్న జలము, ఆ మట్టి యొక్క సారము,
అట్లాగే సూర్యుడి యొక్క కిరణాలు, సూర్యశక్తి కిరణాలతో దీనికి ఆహారాన్ని అందించటం. సూర్యుడు కావాలి, భూమి కావాలి. ఈ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సో వెనక్కి వెనక్కి వెళ్ళిపోతే ఒక్క చోట ఆగిపోతాం. పరమాత్మ దగ్గర, కేంద్రం దగ్గర ఆగుతాం. చిగురుటాకును పట్టుకుంటే అది చిగురుటాకు ఎక్కడికి తీసుకెళ్ళింది మనల్ని? కేంద్రం దగ్గరికి తీసుకువెళ్ళింది, దైవం దగ్గరికి తీసుకువెళ్ళింది. ఎందుకంటే ఇది దైవం కాబట్టి. అట్లా ప్రతి వస్తువు మనకి సృష్టిలో ఉన్నటువంటిది దేన్నైనా పట్టుకోండి మీరు, ఈ కేంద్రం దగ్గరికి తీసుకువెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది కేంద్రం కాబట్టి, ఇది దైవం కాబట్టి. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము దైవముతో నిండి ఉన్నది. అందుకనే సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్. 3rd డిగ్రీలో మనకి మెయిన్ గా వచ్చేది అదే. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్. Since comprehension and appreciation of the esoteric teachings contained in the Bible, బైబిల్లో ఏమున్నాయి? బైబిల్ గ్రంథం నిండా బోధనలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి, టీచింగ్స్. ఎటువంటి టీచింగ్స్ అవి? ఎసోటరిక్, గూఢముగా, గుప్తముగా, రహస్యముగా, వెంటనే బయటికి తెలియసేటట్టు కాకుండా ఉన్నవి అవన్నీ. గూఢముగా, నిగూఢముగా. ఏ విషయాల గురించి? కేంద్రము గురించి, దైవము గురించి. ఈ సమస్తము ఎవరైతే నిండి ఉన్నాడో, ఈ సమస్తాన్ని ఎవరైతే సృష్టిస్తున్నారో, స్థితి చెందింపజేస్తున్నాడో, లయింపజేసుకుంటున్నాడో తనలోకి, వాడి గురించే, ఆ విషయాలే. ఎట్లా సృష్టి, స్థితి, లయముల గురించి ఆ విషయాలే, దానికి సంబంధించిన ఉపదేశాలే, దానికి సంబంధించిన పాఠాలే ఈ పవిత్ర గ్రంథమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి ఏం చేయాలి వాటిని మనం? సిన్స్ కాంప్రహెన్షన్ అండ్ అప్రిసియేషన్, మీరు వాటిని తెలుసుకోవాలి. మనం వాటిని తెలుసుకోవాలంటే, గ్రహించాలంటే, అండర్స్టాండ్ చేసుకోవాలంటే, అలాగే అప్రిసియేషన్. ఆ సందర్భానికి సంబంధించినటువంటి అర్థాన్ని తెలుసుకుంటూ దాని యొక్క ప్రాముఖ్యతని గ్రహించటం అప్రిసియేషన్. గుణగ్రహణం తెలుసుకుంటారు. అట్లాగే కాంప్రహెన్షన్, దాన్ని గ్రహించటం. గ్రహించటం అంటే అది మనకి తెలిసిన విషయంగా తీసుకోవటం, అది మనదిగా తీసుకోవటం, అది మనదిగా చేసుకోవటం. గ్రహించటం అంటే అర్థం ఏంటి? మనదిగా చేసుకోవటం. మనం నాలుక మీద అన్నం ముద్ద ఎలాగైతే పెడుతున్నాము, అది మనదిగా అయిపోతా ఉంది, మనకు శక్తి ఇచ్చేదిగా జరుగుతూ ఉంది. అది మనలోకి అయిపోయి మనదిగా అయిపోయింది. అది అంతకుముందు పళ్ళెంలో ఉన్నది వేరుగా ఉంది. అది మన నాలుక మీద పడంగానే మనది అయిపోయింది. అది మనకు శక్తినిచ్చేదిగా మారింది. అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి టీచింగ్స్, ఉపదేశాలు, పాఠాలు, ఈ విషయ వివరణలు, సృష్టికి సంబంధించినవి, దైవానికి సంబంధించినటువంటి విషయ వివరణ. దైవం గురించి వివరించడం అంటే అర్థం ఏంటి? ఈ సృష్టి గురించి వివరించడమే. ఏదైనా ఒక దాన్ని వివరించడం అంటే అర్థం ఏంటి? దానికి సంబంధించిన పనుల గురించి తెలుసుకోవటం, పనుల ద్వారా ఆయన తెలుసుకోవటం, దానికి ఆ విషయాన్ని తెలుసుకోవటం. దేన్నైనా మనము వివరించుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఆ పనుల ద్వారా అది ఏం చేస్తుందో. ఈ గ్రంథాన్ని గురించి తెలుసుకోవాలని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం.
గ్రంథం గురించి అనేటప్పుడు కల్లా ఏంటి, ఆ గ్రంథంలో ఉన్న విషయాలన్నిటి బయటకు వస్తూ ఉన్నాయి. అది వాటి ద్వారా ఏంటి జరుగుతూ ఉందో అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాము. అట్లాగా గ్రహించటం అంటే దాంట్లో ఉన్న విషయాలన్నీ మనవిగా అయిపోవటం, మన మనసులోకి జారటం అంటే ఇట్లాగా అన్నం ముద్ద మన నాలుక మీదకి రావడం, వేరుగా ఉన్న బయట నుంచి వెలుపల నుంచి వేరుగా ఉన్నటువంటి అన్నపు ముద్ద మన నాలుక మీదకి వచ్చి అది మనలుగా మారిపోవటం అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే ఇదంతా ఏమవుతుంది, మనలో ఉన్నది మేల్కొంటుంది, మనలో ఉన్న శక్తికి సంబంధించింది దీని ద్వారా మేల్కొంటుంది. అట్లాగే ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు కల్లా ఈ గ్రంథంలో ఉన్న విషయం ఏదైతే ఉందో ఈసోటరిక్ టీచింగ్స్, ఆ టీచింగ్స్ ను మనము గ్రహించేటప్పుడు కల్లా మన మనసులో వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ మేల్కొంటున్నాయి. మనము గ్రహించటము, ఆ విధానం ఏంటి, గ్రహించే విధానము వెలుపల నుంచి లోపలకు కాదు. వెలుపల నుంచి ఏది వచ్చినా అది స్విచ్ వేసినట్టుగా, తట్టినట్టుగా, మనము నిద్రాణ స్థితిలో ఉన్న వాళ్ళని, నిద్రపోతున్న వాళ్ళని తట్టి లేపుతున్నట్లుగా చేయటం వరకే వాటి పని. దానికి సంబంధించింది మనకి తెలియాలి అంటే మనలో ఉన్నది మేల్కోవాల్సిందే. బయట ఉన్న దాని వల్ల మనకి తెలుస్తుంది అని కాదు, బయట ఉన్నవన్నీ మనల్ని లేపటం కోసం వచ్చినాయి, మనల్ని మేల్కొల్పటం కోసం వచ్చినాయి. ఎందుకంటే బయట ఏదైతే ఉందో సమస్తము మనలో ఉంది, మనలో మేల్కోవాల్సిందే గాని బయట నుంచి లోపలికి తొక్కడానికి ఖాళీ లేదు. వెలుపల నుంచి, ఆ బాహ్యం నుంచి, ఆ వెలుపల నుంచి లోపలికి పంపిద్దామండి, బాగా లోపలికి పంపిస్తే ఈ జ్ఞానం అంతా నిండిపోయి ఉంటుంది. అప్పుడు అంటే లోపల ఖాళీ లేదు, మనలో జ్ఞానముతో నిండి ఉన్నది. మొత్తం సమస్త జ్ఞానము, దైవముకి ఎంత అయితే జ్ఞానం ఉందో దైవముకు ఉన్నంత జ్ఞానము మనకి నిండి ఉన్నది మనలో. ఇంకెక్కడ పంపిస్తూ ఎక్కడ ఖాళీ ఉంది మనలోకి, లోపల ఖాళీ లేదు, నిండుగా ఉన్నది. మరి ఎందుకని ఇట్లాగా తెలియని వాళ్ళంలాగా అలా ఈశ్వరోమని కూర్చున్నాం, ఎవరన్నా ఏమన్నా చెప్తే మనం తెలుసుకుందామని, ఏ గ్రంథం అన్నా చదివితే మనకేమన్నా తెలుస్తుందేమో అని అటు చూసి ఇటు చూసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎందుకు ఇంత తెప్పులు పడుతున్నాం మనం? మనం నిండుగా ఉంటే మొత్తం నిద్రాణ స్థితిలో ఉన్నది, మొత్తం సమస్త జ్ఞానము కూడా నిద్రాణ స్థితిలో ఉన్నది. అది మేల్కాంచాలి. అది మేల్కాంచాలంటే నిద్రపోయేవాడు తన తిరుగుతున్నట్లాగైతే లేవరు, ఇంకొకరు లేపాల్సిన అవసరం ఉంటుందో. ఇప్పుడు మన తిరిగి మనం లేవటం లేదు. నేను లేచానంటే నా అంతటా నేనంటే అంతకుముందు ఏదో శబ్దమైంది అక్కడ, లేకపోతే ఆ టైంకి లేవటం అనేది ఒక అలవాటుగా ఏదో ఈ శరీరానికి అలవాటైంది. ఒక పనిని వరుసగా కొన్ని రోజులు చేశామంటే ఇంకా అది అలవాటు కిందకు వచ్చేస్తుంది. అందుకే పవర్ ఆఫ్ హ్యాబిట్ ఉంది. అన్నిటికన్నా బలమైనది హ్యాబిట్. అలవాటుకి ఎంతో బలం ఉంది. అందుకని కొంచెం ప్రయత్నం చేసి ఒక సమయానికి, ఇప్పుడు ఇది మనకు అర్థమవుతుందా లేదా, మనకు ఉపయోగపడుతుందా లేదా, ఇవన్నీ పక్కన పెట్టి ఈ సమయానికి ఇక్కడ కూర్చోవడం అనేటప్పుడు కల్లా అది ఒక అలవాటు కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ అలవాటు వల్ల ఏమైంది, మనలో ఉన్నవి మేల్కొనటానికి అవకాశం ఏర్పడుతుంది. Since comprehension and appreciation of the esoteric teachings contained in the Bible depend, అయితే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే, గ్రహించాలంటే దేని మీద ఆధారపడింది, ఎలా గ్రహించగలుగుతాం వీటిని? Depend upon a knowledge of the sacred language. ఇవి మనం మామూలుగా నవలలు, కథలు రాసినట్టుగా మామూలు వాడుక భాషలో, లేకపోతే మనము సాహిత్యానికి సంబంధించి రచనలకి సంబంధించిన రచనా భాష ఒకటి ఉంటుంది, ఆ రచనా భాషలో కానీ, అయితే మనం మాట్లాడుకున్నట్టుగా వాడుక భాష,
రోజువారీ మనం మాట్లాడుకునే జీవిత వ్యవహారాలకు సంబంధించి మనం మాట్లాడుకునే వ్యావహారిక భాష. అట్లా ఆ భాషలో ఉన్నట్టుగా ఉంది గాని, ఆ పద్ధతిలో ఇవ్వలేదు మనకి. సేక్రెడ్ లాంగ్వేజ్, పవిత్రమైనటువంటి, అత్యంత నిగూఢముగా ఉన్నటువంటి ఒక భాషలో ఇది రాయబడి ఉంది. కాకపోతే భాష అంటే మరి అవి ఇవి ఉన్న వాడుక భాషలే ఉంటాయి గాని, ఇంక వేరే భాషలు ఉండవు కాబట్టి, మనకి ఇవన్నీ వాడుక భాషలు ఉన్నట్టు ఉన్నాయి. ఇంగ్లీష్ ఇది. మన తెలుగు బైబిల్ ఉంటుంది. ఇంకొక బైబిల్ ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో ఆ బైబిల్ వ్రాయబడి ఉన్నది. అంటే ఆ వాడుక భాషలన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఉన్నది కానీ, అసలైన ఒరిజినల్ ఏదైతే ఉందో హిబ్రూ భాషలో ఉన్నది, అది సేక్రెడ్ లాంగ్వేజ్. హిబ్రూ హిబ్రూ అనేది ఒక పవిత్రమైనటువంటి భాషగా అది ఉన్నది. అట్లాగా ఆ మాదిరిగా రాయబడి ఉన్నది అది. Sacred language, a fuller and more detailed exposition of this particular category of literature must now be given. కాబట్టి దాంట్లో ఇచ్చింది ఏంటి అనేది మనము తెలుసుకుంటే కానీ, ఫుల్లర్ అండ్ మోర్ డీటెయిల్డ్ ఎక్స్పోజిషన్, అవి వెల్లడి చేసినవి ఏంటి, బయట పెట్టినవి వెల్లడి చేసిన విషయాలు ఏమిటి, ఎలా వెల్లడి చేసినవి అవి. పర్టికులర్ కేటగిరీ ఆఫ్ లిటరేచర్ మస్ట్ నౌ బి గివెన్. ఈ సేక్రెడ్ లాంగ్వేజ్ అని మనం ఏదైతే చెప్తున్నామో, ఆ పవిత్ర భాషకి సంబంధించినటువంటి విషయాలు ఆ రహస్యాలను ఎట్లాగా వెల్లడి చేశారు, అవి తెలిస్తే గాని మనకి అప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ టీచింగ్స్ మనము తెలుసుకోలేము. ఆ బోధలు గాని, ఆ ఉపదేశాలు గాని, ఆ పవిత్ర గ్రంథం ఎందుకు ఇవ్వబడిందో, ఆ పవిత్ర గ్రంథాన్ని ఎట్లాగా మనము అనుసరించాలో, ఆచరించాలో, ఆ విషయాలన్నీ తెలియాలి అంటే ముందు అసలు దాంట్లో రాసినటువంటి ఆ భాష గురించి కొంత, ఏ భాషలో వ్రాయబడి ఉంది, ఏ విషయాలు ఎట్లాగా వ్రాయబడి ఉన్నాయి, ఏ విషయాల్ని ఏ పద్ధతిలో వ్రాసి ఉన్నారు, వాటి గురించి మనం కొంత తెలుసుకుంటే కానీ ఇప్పుడు మనం దాంట్లో ఉన్న విషయాలు మనకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. At the outset of this task, టాస్క్ అనగానే ఊరికే పని చెప్తే అది మామూలుగా పని చేసేస్తాం, అది సామాన్యమైన పని అయిపోతుంది. టాస్క్ పెట్టారంటే మనకి దీంట్లో టాస్క్ పెడుతుంటారు చూడండి. టీవీలో ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది, ప్రోగ్రామ్ పేరు మర్చిపోయాం. దాంట్లో నాగార్జున వ్యాఖ్యాతగా ఉంటూ బిగ్ బాస్ అనే కార్యక్రమం మనకు వస్తూ ఉంటుంది కదా. దాంట్లో ఉన్నటువంటి ఆ హౌస్ లో ఉన్నటువంటి హౌస్ మేట్స్ కి కొన్ని టాస్క్లు ఇవ్వబడతాయి. చాలా కఠినమైన పనులు అనమాట. చేయాలంటే చాలా కష్టతరమైన పనులుగా ఉంటాయి. అటువంటి టాస్క్ అనమాట ఇది. అట్ ది అవుట్సెట్ ఆఫ్ దిస్ టాస్క్, మనము ఇట్లాగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా కష్టమైన పని అనమాట ఇది. అయినా సరే మనము ఆ టాస్క్ ని, మరి బిగ్ బాస్ హౌస్ లో ఆ టాస్క్ ఇస్తే అమ్మో అంత కష్టమైన పని మేము చేయగలేమండి అని చెప్పి కూర్చోలేదు వాళ్ళు. అంతా ఆ కష్టమైన పని అయినా సరే చేసి ఆ పని ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని అలరించి వాళ్ళ మార్కులు వేయించుకుని అట్లాగా హౌస్ లో కొనసాగేటట్టు చేశారు వాళ్ళు. ఆ టాస్కుల్ని జాగ్రత్తగా చేస్తారు. అట్లాగే మనం ఇప్పుడు ఈ అట్ ద అవుట్సెట్ ఆఫ్ దిస్ టాస్క్, ఈ టాస్క్ ప్రారంభం, అవుట్సెట్ అంటే ప్రారంభం, ఈ కఠినమైన పనిని ప్రారంభించటానికి ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దట్ those who have hitherto regarded the Bible solely as a record of historical events
ది ఐడియా దట్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ allegory and symbol in order to transmit universal truths to mankind may seem strange and even incredible. మరి ఈ విధంగా ఉంది అనగానే వెంటనే విమర్శలు వచ్చేసినాయి. అసలు ఇట్లాగా వద్దని కదా ఈ క్రీస్తు మతానికి సంబంధించినటువంటి పెద్దలు, మతాధిపతులు వాళ్ళు దీంట్లో ఉన్నది ఉన్నట్టు చదవండి. దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి, ఇది ఏంటి చెప్తా ఉంది మనకి, ఇది మనల్ని దైవం దగ్గరికి తీసుకువెళ్తుంది, ఇట్లాగా మీరు ఆలోచించొద్దు. అది ఏ పద్ధతిలో మనకి వ్యావహారిక భాషలో ఏ అర్థాన్ని ఇస్తుందో అంత ఆ అర్థంతోనే మీరు అది చదవండి. అంతకు మించి మనము లోపలికి వెళ్లాల్సిన పని లేదు అని చదివే పద్ధతిని కూడా వాళ్ళు విధించి ఉన్నారు, ఒక పద్ధతిని. ఆ విధిని గనక ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే వెంటనే వాళ్ళు శిక్షార్హులని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళు శిక్షార్హులు, మీకు పాప విమోచనము జరగదు, దండనార్హులు మీరు, ఈ విధంగా భయపెట్టి అంతకంటే ఎక్కువ చదవకూడదు, ఈ మామూలుగా మాత్రమే చదవాలి అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ఇదంతా ఏంటి, యాజ్ అ రికార్డ్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్, చారిత్రక సంఘటనలుగా, చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, ఒక సన్నివేశం తర్వాత ఒక సన్నివేశము, వాటిని గ్రంథస్థం చేసింది ఇది. ఇంతవరకు జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, పాత విషయాలు, అవి హిస్టారికల్ గా తీసుకొచ్చారు. హిస్టారికల్ అంటే అర్థం ఏంటి, ఒకప్పుడు జరిగింది ఇంకంతే, ఇక ఆ తర్వాత మళ్ళీ సంబంధం లేదు అన్నట్టుగా. మరి ఒకప్పుడు జరిగిన దాన్ని ఏదో కొద్ది ప్రాంతానికి కొంతమందికి పరిమితమైనటువంటి దాన్ని ఇంత పవిత్ర గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాలకి ఇది ఉపయోగపడే ఈ పవిత్ర గ్రంథంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఇట్లా జరిగిపోయిన సంఘటనల్ని చదువుకుంటూ ఉండడం వల్ల ఏంటి మనకు ఉపయోగం? అట్లా ఎన్నో జరిగినాయి కదా, వీళ్ళు ఒక్కళ్ళే కాదు కదా, ఎంతో మంది ఎన్నో రాజవంశాలు పరిపాలించారు, ఎన్నెన్నో సంఘటనలు జరిగినాయి చరిత్రలో. జరిగిపోయిన వాటిని గురించి మనము, జరిగిపోయిన కాలాన్ని గురించి దాన్ని మనం రోజువారీ చదువుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇప్పుడు వాళ్ళు అడ్డం పెడుతున్నారు, ఇది యాజ్ అ రికార్డ్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్, ది ఐడియా దట్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ allegory అండ్ సింబల్. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మనము ఇట్లా కాదు బాబు, అవి హిస్టారికల్ ఈవెంట్స్ కాదు, హిస్టారికల్ ఈవెంట్ లాగా మీకు అనిపిస్తుంది, మామూలుగా చూడంగానే ఒకప్పుడు జరిగింది అనిపిస్తుంది, కానీ ఈ సృష్టిలో నిత్యము జరిగే విషయం ఏదైతే ఉందో అది చెప్పడం కోసము ఆ జరిగిపోయిన కథనేదో మీకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. జరుగుతున్న కథను పెడితే మళ్ళీ గొడవ అవుతుంది కాబట్టి జరిగిపోయిన కథను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎందుకది ఈ సృష్టిలో నిత్యము ఆ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, రాత్రి పగలు ఏర్పడుతూ ఉన్నది. ఎలాగ ఏర్పడుతూ ఉంది? దీంట్లో రాత్రి వచ్చింది, అందరూ విశ్రమించారు, మళ్ళీ పగలు వచ్చింది, ఆయన సృష్టి చేశాడు అనో, లేకపోతే ఫలానా రాజు ఏదో చేశాడనో ఇట్లాగా చెప్పడం. ఈ పగలు రాత్రి మరి ఎట్లాగా ఏర్పడ్డాయి? భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల, తర్వాత ఋతువులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ ఎట్లాగా ఏర్పడుతున్నాయి? సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల. మరి ఈ విధంగా ఒకటే, అది నిత్యము జరిగేదే కదా. నిత్యము జరుగుతున్న విషయాల్ని మన ముందు ఉంచటం కోసం, ఎందుకు ఆ నిత్యము జరుగుతున్న విషయాలను మన ముందు ఉంచటం? మనకి తెలియటం లేదు కాబట్టి, దాని పట్ల అవగాహన లేదు కాబట్టి, మనకి దాని పట్ల మనము మేల్కొనలేదు కాబట్టి అవి చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అవి చెప్పాల్సిన అవసరం వస్తుంది? వాటితో అనుగుణంగా మన జీవితాన్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. మనం రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే రైలుతో పాటు ఉండాలి మనం.
మన ఇంట్లో ఉన్నట్టుగా మనం చేస్తే అట్లాగా కుదరదు కదా. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు రైలు లాగా ఉండాలి. రైల్లో ఎలాగైతే ఉండాలో ఆ పద్ధతిలోనే అక్కడ ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆ ప్రయాణం దేంట్లో చేస్తున్నామో దానికి తగిన విధంగా. విమానంలో చేస్తుంటే విమానంకి తగిన విధంగా. బస్సులో చేస్తుంటే బస్సులో దానికి తగిన విధంగా. అట్లాగే ఈ సృష్టిలో మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ సృష్టికి అనుగుణంగా మన ప్రయాణము జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉండాలంటే ఆ సృష్టికి సంబంధించిన ప్రయాణం ఎలా జరుగుతుందో ఆ విషయాలు మనకి తెలిసి ఉండాలి. అవి తెలిసి ఉండాలంటే మనకి చెప్పడానికి ఇక్కడ ఏది లేదు. ఇవన్నీ సూక్ష్మంగా జరిగేది కాబట్టి మనకి అంతుబట్టేవి కాదు. తెలిసిన వాళ్ళు చెప్పాలి. అందుకని అవి పవిత్ర గ్రంథాల్లోకి తీసుకువచ్చి హిస్టారికల్ ఈవెంట్స్ గా చెప్తూ అది నిత్యము జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ హిస్టారికల్ ఈవెంట్స్ తో పోలుస్తూ అట్లా చెప్పుకొచ్చారు దాన్ని. కానీ వీళ్ళేమంటారంటే దాంట్లో ఇంక వేరే విషయాలేవో ఉన్నాయి, నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్నది అన్న ఆలోచనకి వద్దు అని ఈ మత పెద్దలు అడ్డు పెడుతున్నారు. ప్రథమంగా మనకి అదొక సమస్య. ఫస్ట్ మనకి అంటే కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నాం కదా. ఇవి హిస్టారికల్ ఈవెంట్స్ అంత మాత్రమే చూడాలి. హిస్టారికల్ ఈవెంట్స్ లాగానే చూడాలి. చారిత్రక సంఘటనలు చరిత్రలో జరిగి అంతవరకే చూడాలి దాన్ని అని చెప్తున్నాను. ఇట్లా ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో వీటన్నిటికీ మనము ఎలా పరిష్కరించుకుంటూ మనం ఆ బైబిల్ని ఎలాగా మనము అధ్యయనం చేయాలో తెలుసుకోవాలో, ఆ బైబిల్ని గ్రహించడం ద్వారా బైబిల్ దేని గురించి అయితే చెప్తుందో ఆ దైవంగా మనం మారటం అనే దానికి మనం వెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.